సాంకేతిక విప్లవం కొనసాగుతున్న నేటి కాలంలో పురుషులతో సమానంగా అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనూ పోటీ పడుతూ మహిళలు అన్ని రంగాలు దూసుకుపోతున్నారని హైందవి విద్యా సంస్థ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బర్కత్పురాలోని హైందవి కళాశాల వేదికగా వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళా మూర్తులను ఆయన ఘనంగా సన్మానించారు. హైందవి కళాశాల ఆవరణలో జరిగిన వేడుకల్లో విద్య, వైద్య, పోలీస్ వంటి విభిన్న రంగాలకు చెందిన లబ్ధ ప్రతిష్ఠలను శ్రీనివాస్ యాదవ్ గౌరవించారు. సమాజంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సవాళ్లను అధిగమిస్తూ మహిళలు తమదైన ముద్ర వేస్తున్నారని కొనియాడారు. నేటి తరం యువతలు వీరిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న మహిళలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సమాజంలో అనేక సవాళ్లు ఉన్నప్పటికీ నేడు ఏఐతో పోటీ పడుతూ మహిళలు పోటీతత్వంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం. సమాజ నిర్మాణంలో అతిబల పాత్ర రోజురోజుకు కీలకంగా మారుతోంది. నేటి తరం యువతలు వీరిని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళా సాధికారతపై తమ సంఘీభావాన్ని ప్రకటించారు. లేదు ఇట్లా ఎంప్లాయీస్ సార్ అని చెప్తుండేవాళ్ళు. మరి ఏంటమ్మా నువ్వేం చెప్తున్నా, ఏముంది సార్ మాకు మా పిల్లలను తీసుకురావడం. నేనమ్మా ఆ రోజు ఐ టుక్ ఏ రైట్స్. ఏమంటున్నారు మీరు, ఉద్యోగం చేయమంటున్నారు, కానీ పిల్లలను మా పొద్దున్న చేస్తే మేము బట్టలు పిండాలి అవ్వాలి అంతవరకు ఉంటారు సార్. మా పని ఏం జరుగుతుంది. చాలా మందిలో ఉమెన్స్ దగ్గర చాలా పొటెన్షియాలిటీ ఉంటుంది, కానీ nature given everything, they also give disadvantage. సినా ఒకసారి ఇక్కడ సినా సిస్టర్ లెక్క. సో చెప్తా అన్నది త్వరలోనే నేను ఆమె స్టూడెంట్ కాబోతున్నా. వాళ్ళ హస్బెండ్ కూడా మంచి పొలిటీషియన్, తను కూడా బీఆర్ఎస్ పార్టీ, నేను కూడా బీఆర్ఎస్ పార్టీ, కానీ అట్లా అని పిలవలేదు. తను ఎంత డైనమిక్ అంటే ఒకరోజు నాకు ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో కలిసింది. అదే ఏంటమ్మా ఇక్కడ వచ్చినామంటే, లేదు మా అబ్బాయి ఒక ఇండస్ట్రీ పెడుతున్నాడు ఢిల్లీలో, వాళ్ళు మొత్తం ఫెసిలిటేట్ చేసి నేను రిటర్న్ అవుతున్నాను. చాలా సంతోషం అనిపించింది. ఒక మదర్ సన్కి ఢిల్లీలో అక్కడ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయడానికి మదర్ వచ్చి మొత్తం చూసుకొని మళ్ళీ రిటర్న్ ఎయిర్పోర్ట్లో కలిసిస్తారు. సో పద్మావతి రెడ్డి కదా, పద్మావతి రెడ్డి అయితే వీళ్ళకు చాలా అంటే ఫైనాన్షియల్ అయితే పక్కన పెట్టండి, కానీ బాగా కష్టపడే తత్వం, మనుషులతోని చాలా దగ్గరగా అందరినీ కలుపుకొని పోయే రకం. సో ఆమె లాస్ట్ టైం కూడా ఎమ్మెల్యే టికెట్ వారికే వచ్చేది, కానీ కొన్ని కారణాల వల్ల రాలేదు. కానీ తప్పకుండా చూస్తున్నాం కదా, రేపు నా ఇప్పుడే మళ్ళీ మేము ఇద్దరం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కూర్చుంటాం. మన సంస్కృతి ఏం చెప్తుందంటే మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ ఒదిగి ఉండడం మన సంస్కృతి. ఈరోజు కొన్ని అందరికీ నమస్కారం. ఇవాళ హైందవి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంది. చాలా సంతోషం. మరి నేను చైర్మన్గా, వారు వైస్ చైర్మన్గా ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. చాలా సంతోషం. మేము మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరపాలని ఆలోచించినప్పుడు ముఖ్యంగా రాజకీయ రంగంలో, సామాజిక రంగంలో, వైద్య రంగంలో, విద్యారంగంలో నిష్ణార్థులైన వారికి పిలిపించి సన్మానం చేయాలన్నది మేము ఆలోచన చేసినాం.
మరి ఇవాళ సుమారు 50 మంది మహిళలు వివిధ రంగాల్లో నిపుణులు చాలా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు వీడికి రావడం జరిగింది. వారందరికీ హైందవి వేదిక ఘన సత్కారం చేసింది. ముఖ్యంగా ఇవాళ విద్యారంగంలో పెను మార్పులు జరుగుతున్న సందర్భంలో, ఏఐ సంస్కృతి వస్తున్న సందర్భంలో చాలా మటుకు ఏఐ నిపుణులు కూడా పిలవడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి అందరు వచ్చారు. హైందవి కళాశాలను దీవించారు. ఇవాళ హైందవి కళాశాల 22 బ్రాంచ్లతోని విరాజిల్లుతుంది. భవిష్యత్తులో ఈ అకాడమిక్ ఇయర్లో 2026కి మేము 52 బ్రాంచెస్ని మేము తీసుకురావడానికి పూర్తిగా సన్నద్ధమైనం. సో భవిష్యత్తులో హైందవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 52 బ్రాంచ్లుగా మరి దేదీప్యమానంగా వెలుగుతుంది. సో ఇవాళ మా లక్ష్యం ఒక్కటే, ఇవాళ మేము మా కళాశాలల యొక్క నైపుణ్యం కానీ ప్రత్యేకత కానీ ఒకే విషయం పైన స్కిల్ డెవలప్మెంట్. ఈ స్కిల్ డెవలప్మెంట్ని మేము విద్యార్థులకు అందిస్తూ ఉన్నాం. సో మంచి రిజల్ట్ వస్తూ ఉంది. ఇవాళ విద్యార్థులందరూ చాలా సంతోషంగా ఉన్నారు, పేరెంట్స్ కూడా సంతోషంగా ఉన్నారు. సో భవిష్యత్తులో స్కిల్ డెవలప్మెంట్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా హైందవి గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థల్లో ఒక మెరుగైన విద్యను అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, భవిష్యత్తులో కూడా చేస్తామని తెలియజేస్తూ మరి ఇవాళ వచ్చిన అతిథులకు అందరికీ సత్కారం చేశాం. వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు.